ఇంటి పేరు అనుముల రేవంత్ రెడ్డి, అసలు పేరు అవినీతి అనకొండ. ఇప్పుడు ఈ అనుముల అనకొండ తెలంగాణ భూములను మింగేస్తున్నాడు. ఓటుకు నోటు దొంగ దేశంలోని కనివిని ఎరగని భూకుంభకోణానికి స్కెచ్ వేసిండు. నోటుకు భూముల పేరుతో ఏకంగా 5 లక్షల కోట్ల భారీ స్కామ్కు తెరతీసిండు. హైదరాబాద్ నగర శివార్లోని అత్యంత విలువైన 9,300 ఎకరాల భూములను తెగనమ్మి ఢిల్లీకి మూటలు మోసేందుకు కుతంత్రానికి రేవంత్ తొడిగిన అందమైన ముసుగు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇల్టు పాలసీ పేరుతో ఏకంగా లక్షల కోట్లు వెనకేసుకునేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలపై బీఆర్ఎస్ పోరుబాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీలు నగరంలోని పారిశ్రామిక వాడల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి 8 బృందాలుగా బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. క్లస్టర్ 4లోని జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో కేటీఆర్ పరిశీలించారు. క్లస్టర్ 1లోని పటాన్చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్ బృందం పర్యటించింది. మరోవైపు క్లస్టర్ 5లో మాజీ మంత్రి తరసాని, క్లస్టర్ 6లో మాజీ మంత్రి మల్లారెడ్డి, క్లస్టర్ 7లో మాజీ మంత్రి సబిత, క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందాలు ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాయి. హిల్టు పాలసీ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి భూతందాను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలిట భూబకాసురుడిగా మారిండు. గురువు చంద్రబాబు తరహాలోనే పరిశ్రమల భూములకు ఎసురు పెట్టిండు. గతంలో సమైక్య రాష్ట్రంలో అల్విన్ భూములను, ఇతర పరిశ్రమల భూములను చంద్రబాబు కొల్లగొట్టిండు. బ్రోకర్లా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను మింగేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని దాదాపు 21 పారిశ్రామిక వాడల్లో 9,290 ఎకరాల భూములను కాజేయడానికి హిల్టు పాలసీని తీసుకొచ్చిండు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30% ఈ భూములను పరిశ్రమల ఓనర్లకు, తన అనుయాయులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎస్ఆర్ఓలో 30%కే భూములు ఇవ్వడం వెనుక భారీ స్కామ్ ఉన్నట్లు క్లియర్గా తెలుస్తోంది. ఈ 9,290 ఎకరాల్లో కనీసం 60% భూములను తిరిగి తీసుకునే గూడు పుట్టాని కనిపిస్తోంది. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి ఆయా పరిశ్రమల యజమానులతో అనుముల గ్యాంగ్ అనధికార ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. హిల్టు పాలసీ ద్వారా లక్షల కోట్లు దండుకునేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ సిద్ధమైంది. హిల్టు పాలసీ కుంభకోణానికి సర్కారు పలు సాకులు చెబుతున్నది. కాయలా పడినటువంటి పరిశ్రమలు, కాలుష్యకారక పరిశ్రమలు నగరంలో ఎందుకని పొంగుతున్నది? నిజంగానే కాయలా పడినటువంటి పరిశ్రమలు ఉంటే వాటిని బాధిత కార్మికులకు మేలు చేసేలా ఆ భూములను వినియోగించుకోవచ్చు. మరి ఆయా పరిశ్రమల యజమానులకే ఎందుకు అపనంగా అగ్గోధరకే భూములను కట్టబెడుతున్నట్టు? ఇక్కడే ఉంది అసలు మతలబు. లక్షల కోట్ల విలువ చేసే ఆ భూములను దొంగదారిలో హస్తగతం చేసుకునే క్విడ్ ప్రో కో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అసలే నగరంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు జాగాలేదు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పనులకు జాగాలేదు. మరి ఇంత విలువైన భూములను ప్రజల నుంచి మంచి కోసం ఎందుకు ఉపయోగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆ భూములను ఎందుకు చవకగా అమ్మకూడదని నిలదీస్తున్నారు. హైడ్రా బాధితులకు ఇచ్చి ఎందుకు న్యాయం చేయరని సర్కారును నిగ్గదీస్తున్నారు కొందరు. నిరుపేదలకు ఇండ్లు, ప్రజల కోసం ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, పార్కులు ఎందుకు కట్టడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ సర్కారు తెచ్చినటువంటి హిల్టు పాలసీ దెబ్బకు హైదరాబాద్ నగరం నుంచి 5,000 కంపెనీలు వెళ్లిపోనున్నాయి. దాదాపు 50,000కు పైగా కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. ఏపీకి చెందినటువంటి కొందరు నేతల కుతంత్రం కూడా దాగున్నట్లు సమాచారం. హిల్టు పాలసీతో పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చనున్నది రేవంత్ సర్కారు. దీని వెనుక ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్కు సహకరించేందుకు ప్రభుత్వం ఈ పన్నాగం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇక్కడున్న పరిశ్రమలు 60% ఏపీకి చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. హిల్టు పాలసీతో ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లు కొల్లగొట్టడమే వారి ఎత్తుగడ. అటు ఏపీ సర్కారు ఇచ్చే రాయితీలతో అక్కడ కొత్త ఇండస్ట్రీలు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో కాలుష్యానికి దూరం చేయడమే హిల్టు ప్రధాన లక్ష్యమని రేవంత్ సర్కారు చెబుతోంది. కానీ అసలు నగరం నుంచి పరిశ్రమలను ఏపీకి తరలించాలన్నదే రేవంత్ రెడ్డి కుతంత్రమని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిల్టు పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు పరిశ్రమల కోసం ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు రేవంత్ సర్కారు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ భూములు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. ఇవాళ మన కూకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నాడు. ఇవాళ పేపర్లు చూడండి, కోకాపేటలో ఎకరం 130 కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది. మరి 130 కోట్లు కోకాపేటలో ఎట్లుంటది? పక్కనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో ₹1 ఎట్లుంటది ఎకరం? ఇది ఎక్కడ న్యాయం? పోనీ ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు, ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం ₹4,000 ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్ కి ఇవ్వండి, ₹4,000 గజం చొప్పున. మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం. వాళ్ళకి ఇవ్వరు, కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు ఇవ్వరు. కానీ ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద పరిశ్రమలని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ సర్కారు హిల్టు కుంభకోణంపై ఇది అంతం కాదు, ఆరంభమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలో కేటీఆర్ బృందం పర్యటించింది. అక్కడి కార్మికులతో కేటీఆర్ మమేకమయ్యారు. భూములు దోచుకునే సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని కార్మికులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మా బ్రతికేది, మా బ్రతుకు వచ్చేసి మాలాంటి వాళ్ళకి వచ్చేసి ఈ ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో వచ్చే తరాలకు వచ్చేసి ఇది సేమ్ అజామాబాద్ ఇండస్ట్రీస్ మాత్రం వాళ్ళందరికీ లాభాలు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఒక్కడితే కానీ ఒక్కడని చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడ లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి ₹174 ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను తాను, తన భార్య, తన పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షి మీరు అందరూ విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతికగలిగి చూపిస్తే గిన మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడతాం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తుంది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అన్న? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. నేను స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర.
మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి ఈ దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా, మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళొకసారి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం. హిల్డ్ కుంభకోణంలో భాగమయ్యే పారిశ్రామికవేత్తలు తెరతీసినటువంటి కుంభకోణంలో ఇరుక్కోవద్దని చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, తర్వాత హిల్ట్ స్కామ్లో భాగమైన అందరి పని పట్టడం ఖాయమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి, ఆ పంపించే కాడ. అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు.